వెల్కమ్ టు మైరా మీడియా. ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ అధినేత పీకే ప్రశాంత్ కిషోర్ అంటారు, ఈయన పీకే కూడా అని అంటారు. నిన్న హైదరాబాద్లో చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా జగన్ ఘోర ఓటమి పాలవుతున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఈ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి కోడూరు కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. పీకే మాటలు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ ఘోరంగా ఓడిపోతున్నారంటూ నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? పీకే ఒకప్పుడు సెఫాలజిస్ట్ అండి, ఐపాక్లో కూడా ఉండేవాడు. అవును. ఈరోజు ఐపాక్కు సంబంధం లేనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి బీహార్లో. ఇప్పుడు అతను నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పుడు స్టేట్మెంట్. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు జగన్నే టార్గెట్ చేస్తూ జగన్ ఘోరంగా ఓడిపోతానంటానికి కారణం ఏంటి? ఖచ్చితంగా నేను అంటాను, ఇక్కడ ఒక పీకే రాష్ట్రంలో అమ్ముడుపోయాడు. బీహార్ నుంచి వచ్చినటువంటి ఇంకొక పీకే కూడా చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయాడు అని చెప్తాను. టీడీపీకి రెండు పీకేలా? ఇద్దరు పీకేలు. కానీ ఈ రాష్ట్రంలో గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలు. సో నిన్న పీకే చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంత సంక్షేమ పథకాల్లో పెట్టడం వల్ల ఓడిపోతున్నాడు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అతని స్టేట్మెంటే తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాలు దీంట్లోనే ఫోకస్ చేయలేదు, ఆయన అనేక విషయాల్లో ఫోకస్ చేశారు. పీకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు చాలా వ్యూహకర్త, లేకపోతే వ్యూహాలు పన్నుతుంటాడు, ఎన్నికలకు సంబంధించి ఆయన చెప్తే జరుగుతుంటాయని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంది. 2019లో కూడా మీ పార్టీ అతనితో పొత్తు మామూలుగా టైప్ అయ్యి చేశారు. 2019లో మా పార్టీ ఐపాక్ టీంతో పనిచేసింది. ఐపాక్ టీంలో అతను ఒక భాగం. సో ఐపాక్ టీంలో చాలా మంది పనిచేస్తుంటారు, అతను ఒక భాగస్తుడు అంతే. కానీ మీరన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పేటువంటి నిజాలు ఏం జరగలేదు. 2023 తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పారు. టీఆర్ఎస్ గెలిచిందా? టీఆర్ఎస్ గెలవలేదు కదా, కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం లేదు. 151 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైనాట్ 175 అనే దాంట్లోనే మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా 175 కొడతాం. ఇప్పుడు మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో ఇరు పార్టీలు, ఏది తెలుగుదేశం కానీ జనసేన కానీ మేము వైఎస్ఆర్సీపీ కానీ హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున మేమే అధికారం లేకపోతున్న ప్రతి పార్టీ చెప్పుకున్న పరిస్థితి. ఈయన మధ్యలో వచ్చేసి డబ్బులు ఇస్తే, పథకాలు ఇస్తే కుదరదు, ఓట్లు పడవని కూడా ఆ వ్యాఖ్య కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసము మీరు చూస్తున్నారు, ఇంతకుముందు ఒక పీకే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చారు, ఇంకొక షర్మిలా గారు వచ్చారు, లేదా ఇంకొక సునీత గారు వస్తారు. ఇంకా మీకు చంద్రబాబు నాయుడు ఎవరినైనా మేనేజ్ చేయగలరు. అంటే తనకు ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలను నమ్ముకోకుండా ఇలాంటి వాళ్ళని నమ్ముకొని చేసేటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలనే నమ్ముకున్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధినే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటుగా ఈ రాష్ట్రంలో అనేక 44,000 ప్రభుత్వ స్కూళ్లను పేద మధ్యతరగతి ప్రజల కోసం బాగు చేశారు. అట్లాగే అనేక పిహెచ్సిల్ని, ప్రభుత్వ హాస్పిటల్స్ ని, అనేక 17 మెడికల్ కాలేజీలను కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అలాగే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ మాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ నమ్మే అవకాశం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. ప్రశాంత్ కిషోర్ మాటల్ని ఓటర్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, వాళ్ళ క్యాడర్ కూడా నమ్మదు. ఇది ప్రశాంత్ కిషోర్ గారిని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈరోజు అతనికి ఏమి ఇంతకుముందు ఐపాక్ లాగా ఎట్లాంటి సంస్థలు లేవు. అతను కూడా ఒక రాజకీయ నాయకుడు. ఎందుకంటే నితీష్ కుమార్ గారే చెప్పడం జరిగింది, ప్రశాంత్ కిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ కూడా చెప్పింది, కాంగ్రెస్ లో పనిచేయడానికి కూడా వెళ్ళాడు ఇతను. కాంగ్రెస్ లో పనిచేయడానికి వెళ్ళి కూడా అడిగింది, వాళ్ళు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, ఇతను కాంగ్రెస్ లో పనిచేయాలంటే 500 కోట్ల రూపాయలు అడిగాడని మనం విన్నాం. కాబట్టి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గారికి క్రెడిబిలిటీ లేదు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఒక సెఫాలజిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారాడు. రాజకీయ నాయకుడిగా మారి ఈ డబ్బులు తీసుకొని ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. ఈ రాష్ట్రంలో ఎవరుంటే బాగుంటది అనేటువంటిది కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. ఓకే, ప్రశాంత్ కిషోర్ వెనక ఎవరుండి ఇటువంటి మాటలు అనిపిస్తున్నారు, ఇటువంటి సమావేశాలు పెట్టిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు ప్రతి వ్యవస్థలో కూడా తన మనుషులు పెట్టుకుంటాడు. మీరు ఏ వ్యవస్థనైనా చూడండి, మీడియా కానివ్వండి, లేకపోతే
న్యాయ వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే మీకు సిబిఐలో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా సొంత మనుషులను పెట్టుకునేటువంటి రాజకీయమే చేశాడు చంద్రబాబు నాయుడు గత 40 సంవత్సరాలుగా. మరి ఇట్లాంటి ప్రశాంత్ కిషోర్లను కొనడం అనేది చంద్రబాబు నాయుడుకు జుజుబి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయించినటువంటి పని అది. ఈ తరుణంలో అటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా అంటే ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది అనుకుంటున్నారు, లేకపోతే మీ పార్టీకి డ్యామేజ్ అనుకుంటున్నారా? మేమేం అనుకోవడం లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఆటలు అరటి పనులు చాలా వస్తాయి. ఇంకా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ చేత చాలా మంది ఇంటెలిజెన్స్ లాగా వచ్చి జనాల్లోకి వచ్చి టీ బంకుల దగ్గర కూడా ప్రచారం చేస్తారు వీళ్ళు. కానీ ప్రజలు ఎవరికి ఓటేయాలా, ప్రజలు ఎవరి వల్ల లబ్ధి పొందారు అనేది వారికి చాలా స్పష్టంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు 2019 నుండి 2024 వరకు మధ్యలో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ కూడా, కరోనాతో ఈ రాష్ట్రానికి రెవెన్యూ లేకపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీల్ని 199% హామీల్ని నెరవేర్చాడు. ప్రపంచంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కానీ తను చెప్పినటువంటి మాటలను కానీ నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 198-99% హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నాడంటే, లేదా ఒక పార్టీ పక్కన ఉన్నాడంటే ఆషామాషిగా ఉండడు, లేదా ఆషామాషిగా మాట్లాడరు అని ఇప్పటివరకు ఉంది. ఇప్పటివరకు ఒక క్రెడిబిలిటీ అయితే ఉంది. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, కిషోర్కి. ప్రశాంత్ కిషోర్ గారు గతంలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ వైపు నిలిచి పనిచేశాడు. కాంగ్రెస్ గెలిపించారా? లేదు కదా. మరి 2023లో కూడా టీఆర్ఎస్ తరఫున పనిచేశాడని విన్నాం. మీ పార్టీని గెలిపించాడు 2019లో. 2019లో మా పార్టీ ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం. ప్రశాంత్ కిషోర్ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్లని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వల్ల అధికారంలోకి రాలేదు. ప్రశాంత్ కిషోర్ ఒక సెఫాలజిస్ట్ గా మాకు కొంత సహకరించాడు. ఉన్నాడు కదా, ఎన్నికల వ్యూహకర్తగా అయితే పనిచేశాడు. ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టమే వైఎస్ఆర్సీపీని గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కారణమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుండి వచ్చినటువంటివే తప్ప ప్రశాంత్ కిషోర్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు. ఓకే, గతంలో కూడా చాలా మంది అనుకున్నారు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి చాలా మిత్రుడు, చాలా బాగా దగ్గరగా ఉంటారు, ఆయన ఆలోచనలో ఈయన ఆలోచనలో చాలా దగ్గరగా కలిసినాయి కాబట్టి 2019 ఎన్నికలు అట్లా అంత ధీటుగా అంత ధైర్యంగా చేశారని కూడా చెప్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ అయితే మిత్రుడు కాదు, శత్రువు కాదు. అతను ఒక ఇప్పుడు శత్రువు అన్నట్టేనా? శత్రువు కూడా కాదు మాకు. అతను ఏదో డబ్బులతోటి అమ్ముడుపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి జిమ్మిక్కుల్లో అతను పావుగా మారాడు అంతే. మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ శత్రువుని మేము ఎందుకు అనుకుంటాం? ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వీళ్ళందరూ కూడా మాకు శత్రువులేం కాదు. శత్రువు కాదంటున్నారు. ఆయనేమో మీ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు ఆయన. అదే చెప్తున్నాను కదా, అతను చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తిగా అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అంత మాత్రం మేము అతన్ని శత్రువుగా చూడం. మాకు నమ్మకము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మేలు, ప్రజలతో నేరుగా కనెక్ట్ అయినటువంటి విధానము, ప్రజలు లబ్ధి పొందారు, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి వై నాట్ 175 అనేటువంటి టార్గెట్ తోటే మేము పనిచేస్తున్నాము. మా గతంలో మాకు 151 స్థానాలు వచ్చాయి. 151 స్థానాలు వచ్చిన తర్వాత కూడా మేము ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం చేసింది లేదు. ప్రజలకు అన్ని వర్గాల వారికి, పార్టీతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేసింది. కాబట్టి ఈసారి 175కు 175 రావాలి, 175కు 175 వచ్చేట్లుగానే మా యొక్క పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చేసినట్టు వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎటువంటి మా పార్టీకి సంబంధించిన కానీ, మా పార్టీ విధానాలకు సంబంధించిన కానీ ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వై నాట్ 175 అనే నినాదం ఉందో ఆ నినాదం మరి నిజం కాబోతుందని కూడా వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోడూరు కృష్ణారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. నమస్కారం.